నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం ఏదైనా పరీక్ష రాస్తే దానికి 100కి 35 మార్కులు వస్తే ఒక కొలత మనం పాస్ అవుతాం. ఆ పరీక్ష స్థాయిని బట్టి 100 మార్కులు, 200 మార్కులు అలా దానికి ఒక పాస్ మార్క్ ఉంటుంది. అంటే ఇది ఉత్తీర్ణత. ఈ మార్కులు వస్తేనే ఉత్తీర్ణులు అయినట్టు లెక్క పక్క క్లాస్కి పంపిస్తాం కదా. అలాగే అవసరాలు తీర్చగలిగే డబ్బు ఉండాలి. మా దగ్గర డబ్బు లేదండి అంటాం. అంటే ఏమిటి? మన అవసరాలు తీర్చడానికి అది సరిపోవట్లేదు. అలాగే మన దగ్గర స్నేహితులు లేరండి అంటాం. అంటే మన కష్టానికో సుఖానికో పక్కన నిలబడే మనుషులు లేకపోవడం. అంటే ప్రతిదానికి ఒక కొలత ఉంది కదా. మరి మన ఆనందానికి ఈ స్థితి అయితే, ఇంత స్థితి అయితే మనకి సుఖంగా జీవనం సాగించవచ్చు అని ఏమన్నా కొలత ఉందా? ఈ కొలత మనకి ఎలా తెలుస్తుంది? ఉందండి. దానికి కూడా మన పెద్దవాళ్ళు బోల్డు చెప్పారు. కాకపోతే మనం మాకు కాలం లేదు, లేదా మాకు టైం లేదు, టైం సరిపోవట్లేదని ముందుకు మూసేస్తూ ఉంటాం. మీరు సుఖంగా ఆనందంగా జీవించడానికి మీకేం కావాలో మీకు మీరే తెలుసుకోగలిగిన కొలత ఉన్న పరీక్ష ఏమిటంటే, మిమ్మల్ని మీరు మీ లోపల ప్రయాణం చేయటానికి మనకు అవకాశం కల్పించే అవకాశము పరీక్ష లేదా సమయం ఏది అంటే మీరు చేసుకునే మెడిటేషన్ అండి. మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నేనేంటి, నేనెవరిని, నా ప్రయాణం అంటే నేను చేసే పని నాకు సుఖాన్ని ఆనందాన్ని ఇస్తోందా, వేదన్ని ఇస్తోందా అని మనకి మనం ఆలోచించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది మెడిటేషన్. కూర్చున్న వెంటనే అయిపోదు, ఆలోచనలన్నీ ఆగిపోవు కదా. కాకపోతే మానవ జన్మ కదండి, ఉత్తమమైన జన్మ. ఏ జీవికి లేని బుద్ధి జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు ఇది ఏమిటి, ఇది ఎందుకు ఇలా అవుతుంది, దీనివల్ల నాకు ఆనందమా, దుఃఖమా, సుఖమా, ఇబ్బందా, బాధ, ఇవన్నీ మనం తెలుసుకుని ఇది ఏం చేస్తున్నామో మనం తెలుసుకోవాలి కదా. అదే కొలతండి. మనం చేసే పని నీకు ఆత్మసంతృప్తిని, పక్క వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనాన్ని కలిగించింది, అది ఉత్తమమైనది. ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది? మీరు మనంతట మనం ఏదో ఒక సందర్భంలో రోజులో కాసేపు మిగిలిన వాటి నుంచి దూరంగా మనతో మనం గడపడానికి అవకాశం ఇచ్చే మెడిటేషన్ మనం చేసుకున్నప్పుడే. అది అలవాటు చేసుకుంటే నాకు టైం లేదు అన్నది ఉండదు. ఆ టైంని ఎంత బాగా దేనికి ఉపయోగించో నేర్పుతుంది అది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మీకున్న కాలాన్ని అద్భుతంగా ఎలా వినియోగించుకోవచ్చు అన్న విషయాన్ని మనకది అలవాటు చేస్తుంది, నేర్పుతుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. అన్నిటికీ టైం ఉంటుంది, దానికి ఒక్కదానికి లేదంటే ఎలాగా? ఎక్కడో ఒక్క 10 నిమిషాలు కుదుర్చుకుని ప్రయత్నించి చూడండి ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ.